నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నాకు ఇవన్నీ స్టంట్ చేసి నేను ఒక 1 year సర్వైవ్ అవ్వగలను. లైఫ్ మొత్తం సర్వైవ్ అవ్వడానికి అవ్వదు. అదే ఒక 1 day ఓ పాపం అంటారు, 2 days ఓకే అరే పాపరే అంటారు, 3rd day అబ్బాయి అమ్మాయిది ఎప్పుడు కూడా ఉండేదని వాళ్ళ లైఫ్ చూసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ది డే నేనే కదా ఉండాలి. సో నేను అలా నించుంటా. బట్ నేను దేనికి కూడా అంతగా పట్టించుకోను. బికాస్ పేరెంట్స్ లేని లైఫే చూసొచ్చాను. అప్పుడు అంత స్ట్రగల్లో ఉన్నప్పుడేనే ఇంకొకరి దగ్గర నాకు ఇవ్వండి అని అడగలేదు. అండ్ అప్పుడే అంత ఆలోచించలేదు. లైఫ్ని చాలా ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు నా నేమ్ని నేను నిలబెట్టుకున్నాను. ఐఎమ్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఇప్పుడున్న సిచ్యువేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది మీకు తెలుసు. ఆమె రైట్ ఆర్ రాంగ్ ప్రతి ఒక్కటి తెలుసు. ఓపెన్ అంటే మీరు చెప్పారు ఓపెన్ గా మాట్లాడుకోవాలనేది. సో ఎక్కడ ఏంటి ఎక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు అన్నీ తెలుసు. బట్ నేను డే అండ్ నైట్ కష్టపడతాము, దానికి కూడా వెళ్ళాము. సో నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. స్ట్రగల్ ఇన్ని రోజులు అలా. ఇప్పుడు రీసెంట్ గా హాట్ టాపిక్ గానీ రీసెంట్ గా మాట్లాడుకుంటే అదే ఎలా కొంటున్నారు రా కార్లు, ఎలా వస్తుంది చూస్తే. మరి శివం వాళ్ళకి రెగ్యులర్ గా మనలక సీరియల్ కూడా ఉండదు. జస్ట్ థింక్ సీరియల్ కూడా ఉండదు. ఏదో ఒక షోలో ఏమైనా షోస్ ఉండవు. ఎలా వస్తున్నాయి? ఓకే ఇప్పుడు ఐడియా ఉందా? అదే అనుకున్నాను కదా, చాలా చెప్పాలనుకున్నది మనం అన్ని చెప్పుకోలేము. మీకు చాలా చెప్పాలంటది, యూ క్యాన్ షేర్. నాకు చెప్పాలంటది, బట్ అది మనకు మాత్రమే తెలుసు. యా, సో అలా ఉండుంటే ఈరోజు నేను పెద్ద బంగ్లా తీసుకొని ఎందుకు ఈ స్ట్రగల్ లైఫ్ కదా. సింపుల్. వాళ్ళు అదే అర్థం చేసుకుంటే దే ఆల్సో వెరీ హ్యాపీ లైఫ్ లో. కీర్తి గురించి 3 words లో డిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం? షీ స్ట్రాంగ్, షీ హానెస్ట్, బ్రేవ్. యాక్సెప్టెడ్. రాత్రి పడుకునే ముందు యూజువల్లీ ఏం చేస్తావు? నేను లూడో ఆడతా. లూడో బ్యాచ్ అంటే ఇప్పుడు సో లూడో బాల్స్ గేమ్ వస్తాయి కదా. నాకు మిడిల్ నైట్ నిద్ర రాలేదంటే కూడా లేచి అది ఒకటి ఉండి ఇంకా కంప్లీట్ కాలేదు కదా అది కంప్లీట్ చేస్తూ ఉంటా నేను. అది అండ్ నార్మల్ గా ఏం లేదు, జస్ట్ నేను కార్తీక్ మాట్లాడుకుంటాము ఈ రోజులో ఏం జరిగింది, ఏం నెగటివిటీ ఉంది అలా, అంతే తప్ప అంత పెద్దగా ఏదో అంట ఏం లేదు. ఒక సీక్రెట్ చెప్పు, ఎవరికి తెలియంది, నీ అభిమానులకే తెలియదు ఒక సీక్రెట్. యా అంటే చాలా దారుణమైన సీక్రెట్. బట్ యా మేబీ తెలియదు, అది ఎక్కడికి వెళ్తుందని తెలియదు. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని డిస్టర్బెన్స్, అంటే నాకు కార్తీక్ కాదు డిస్టర్బెన్స్, ఇది తమ్లైన్ వేయకుండా వేరేలా కాబట్టి నాకు వర్క్ పరంగా కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అండ్ పేరెంట్స్ కావాలనిపించింది. సో అట్లాంటి టైంలో కార్తీక్ పాప ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కదా దానికి. సో బిఫోర్ అలా ఉండుంటే ఓకే, కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సూసైడ్కి ఒకసారి ట్రై చేశా. హీ డజంట్ నో. ఏం చేసావు? ఏం తాగేవా? హ్యాంగ్ చేసుకోవడానికి పిచ్చా. అంటే ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండింది నాకు. జనాలు అదే నేను చెప్పాను కదా, నాకు యాక్సిడెంటే కాలేదు, ఇదే డిస్టర్బ్ అయిపోయా. అండ్ నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ఈ పెళ్ళి అయిన తర్వాత నేను ఈ లైఫ్ని నేను సర్వైవ్ చేస్తానా, నాకు అవుతుందా, ఇప్పుడు వరకు ఒకేలా వచ్చేసాను, సో ఇది అవుతుందా లేదా, సో మొత్తం అన్ని రకాలుగా నాకు పిండేసింది. అది నాకు అవ్వలేదు. ఊరికి వెళ్ళినప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా, బట్ నాకు తెలీదు, నాకు ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు నవ్వు వస్తుంది. బట్ ఆ టైం చాలా దారుణంగా ఉంది. తర్వాత 1 మూమెంట్లో అలా చేసుకోవడానికి వెళ్ళి 1 మూమెంట్లో ఇంకొంచెం ఇంత అయి ఉంటే పోయేదాన్నేమో. మొత్తం పెట్టుకొని కట్టుకొని రెడీ. సో 1 మూమెంట్లో కార్తీక్ కాల్ వచ్చింది నాకు.
సో తన ఫోటో వస్తుంది, నాకు కాల్ వస్తే తన ఫోటో వస్తుంది. దెన్ ఐ సా, దెన్ కంప్లీట్లీ బ్లాంక్ అయి కింద దిగేసా. అంటే నాకు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ తను అంతా కనిపించేశారు. ఇప్పుడు నేను చేస్తే అది మోసం కదా, ఎంతో మంది జరిగింది అందుకే కదా. సో ఏదైనా మనం చచ్చిపోతే మన గురించి మంచిగా 4 మాట్లాడుకోవాలి తప్ప ఏదో చేసుకుని పోయారు. తర్వాత నా నుంచి అబ్బాయికి బ్యాడ్ నేమ్ వస్తుంది, మా ఇద్దరికి ఏదో జరిగింది అనేది, తన లైఫ్ కెరియర్ పాడైపోతుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ చాలా ఆశపట్టి తన అబ్బాయి ఇష్టం ప్రకారం నాకు ఎంగేజ్మెంట్ చేశారు. వాళ్ళ రిలేషన్, ఇంకా వాళ్ళ ఏజ్ అయింది, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత వచ్చేసింది. దెన్ కంప్లీట్ ఫోన్లో మాట్లాడి ఇంకా ఓకే నాకేం కాలేదు అన్నట్టు అయిపోయా. మనోడికి కూడా తెలియదు. ఇదే ఫస్ట్ చెప్తున్నాను. అలాంటివి ఏం చేసుకోక ఆ మూమెంట్ చాలా దారుణంగా ఉండే. అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న వ్యక్తుల గురించి అదన్నీ చేశారని విన్నాను కదా. అండ్ ఆ పర్సన్స్ కూడా ఆ మూమెంట్ లో చేసుకో ముందు మెసేజ్ పెట్టా, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడవంట. ఏదో ఒక ఛానల్ కి బిఫోర్ బిగ్ బాస్ వెళ్లే ముందు నేను ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళు మేము లోపల ఉన్నట్టు కావాల్సిందన్ని కట్ చేసి వాళ్ళు ప్రమోషన్ కి పెట్టుకుంటారు. సో నేను లోపల ఉన్నా, సో అలా అది గిమ్మిక్సే కదా ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూలో. సో అట్లాంటి టైంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదేదో చెప్పి ఆ వీడియో కింద అంత నెగటివ్ కమెంట్ చేసి పాప వేరే వాళ్ళు అవన్నీ తెప్పించడం జరిగింది. సో ఇప్పుడు జనాలు మనం ఏం చెప్తామో అది నమ్ముతారు. ఏం చెప్తున్నా అంటే సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ ఏమైనా ఇలా ఉందంట, లేదు నాకు కార్తీక్ బ్రేకప్ అయిందంట, తను వదిలేశారంట, ఏదో ఒక తమిళ వేసారు అనుకోండి, కింద వాళ్ళ లోపల ఉంది ఏం చూడరు, కింద 100 నెగటివ్ వస్తుంది. వీళ్ళది కూడా ఇదేనా, అయిపోయిందా, యూజ్ చేసుకున్నారా, ఇంతదే వస్తుంది. అది చాలా మంది అక్కడ అసలు ఏం ఉండదు, దే ఆర్ ఫైన్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ నెగటివిటీ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దానికి అంత క్లమ్జీ అయిపోయింది ఆ మూమెంట్. నేను చేసుకోకూడదు యాక్చువల్లీ, నాకే తిట్టుకుంటా నేను ఇట్లా వేసుకోకు. బట్ అలా వెళ్ళాను. బట్ ఆ మూమెంట్ మేబీ మా నాన్నని సేవ్ చేశారు అనుకుంటా. నువ్వు సెలబ్రిటీ బయటికి వెళ్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నీతో ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఫీల్ అవుతా. నేను కొంతమంది వద్దు అలా అంటారు కదా. ఇప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక 4-5 బాడీ గార్డ్ వచ్చి వద్దు వాళ్ళని ఆపుతుంటారు. నేను నిజంగా అలా నేను చాలా ఓపెన్ గా హ్యాపీగా తీసుకుంటా. వాళ్ళుంటేనే కదా మేము, వాళ్ళే మమ్మల్ని గుర్తించలేకపోతే ఇంకా ఎందుకు, వేస్ట్ కదా. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు అన్ని కొవ్వులు వచ్చేస్తుంటాయి ఎప్పుడు ఫోటో తీసుకుంటుండాలి, హ్యాపీ ఫీల్ అవుతా, ఓపెన్ గా చెప్తాను. ఏదో నేను ఒక పెద్ద సెలబ్రిటీ ఇలా చెప్పుకుంటే నో, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్రేట్ ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్. వాళ్ళు వస్తున్నారంటే నాకు తెలుస్తుంది వస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ.